स्वस्तिस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदा। సో అది బ్యాక్గ్రౌండ్లో వస్తుంది కదా, అది మెయిన్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫైనల్లీ వి షాప్డ్. షాపింగ్ అంతా ఇంత ఎక్సైటెడ్గా అవుతుంది అంటే అసలు మేము లిటరల్లీ ఒకటి కొనడానికి అండ్ ఒకటి అంటే ఒకటి కాదు, 2 కొనడానికి వచ్చాము. నేను ఒక 5, తిను ఒక బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఏంటి లాంగ్ వీడియో అనుకుంటున్నారా? ఎస్ గైస్, రేపు వరలక్ష్మి వ్రతం అండ్ అదే కాకుండా మేము ఇప్పుడు షాపింగ్, రేపు వరలక్ష్మి వ్రతం ఎలా చేసాము, ఏమేమి చేసాము అండ్ ఎలా ఉంటుంది, సో అదంతా వ్లాగ్ అనమాట. ఓకే, నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, దిస్ ఈజ్ వైషు. ఐఎమ్ ఏ కాంటెంట్ క్రియేటర్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్ అండ్ వాట్ నాట్. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఫైనలీ మేమైతే స్టార్ట్ అయిపోయి ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చామన్నమాట. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఫెస్టివల్స్ వచ్చేదే మన కోసమేమో అండ్ మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు అని చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. అండ్ ఇంకొన్ని షాపింగ్ మాల్స్ అనుకున్నాము. ఫస్ట్ ఆర్ఎస్ బ్రదర్స్లో ఆఫర్స్ ఉంటాయి కాబట్టి కొన్ని కలెక్షన్ చూసుకొని నెక్స్ట్ వేరే ప్లేస్. ఫైనల్లీ వి షాప్డ్. ఫ్రెండ్ నా మీద చాలా కోపంగా ఉంది ఎందుకని, కానీ మాత్రం నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. సో అది బ్యాక్గ్రౌండ్లో వస్తుంది కదా, అది మెయిన్. అసలు ఈ మదర్స్ అంతా ఇంతే గైస్, మన బాధ అర్థం చేసుకోరు. వాళ్ళు మాత్రం షాపింగ్ చేయొచ్చు, మనం మాత్రం షాపింగ్ చేయొచ్చు. సో ఇంకా షాపింగ్ అంతా ఇంత ఎక్సైటెడ్గా అవుతుంది అంటే అసలు మేము లిటరల్లీ ఒకటి కొనడానికి అండ్ ఒకటి అంటే ఒకటి కాదు, 2 కొనడానికి వచ్చాము. నేను ఒక 5, తిను ఒక 5, మా మమ్మీ ఒక 5. వీళ్ళైతే 10,000 నాకు దాచుంది, మా అక్క కూడా అంతే 10,000. చాలా చాలా ఫాస్ట్గా అయిపోయింది గైస్ మా షాపింగ్ మొత్తం. ఇప్పుడు గుంటూరులో ఉన్న ఫ్లవర్స్ మార్కెట్కి అయితే వచ్చాము. మా చెల్లి అయితే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది కదా. సో ఎక్కడ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ ఫ్లవర్ మార్కెట్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. గైస్, హౌ ఈస్ దిస్ ఫ్లవర్స్ గైస్? ఇట్స్ నైస్. మీరు నమ్మరు కానీ గైస్, ఫెస్టివల్ అప్పుడు ఎంత క్రౌడ్ ఉంటుందంటే లిటరల్లీ మనం కాలు పెట్టడానికి కూడా ఉండదన్నమాట. ఇంకా మన ఫేవరెట్ అయిన ప్లేస్ డాబాకి అయితే వచ్చేసాము. చాలా బాగుండిద్ది టేస్ట్ కూడా. అండ్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డే అయితే అలా కంప్లీట్ చేసి అందరికీ ముందుగా హ్యాపీ వరలక్ష్మి వ్రతం. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగే లెగిసేసాము. ఎర్లీ మార్నింగ్ మొత్తం డెకరేషన్ చేయాలి అండ్ మామిడి ఆకులు తీసుకొద్దామని చెప్పి. సో ఇప్పుడు మార్నింగ్ లెగ్ చేసామన్నమాట, ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు మేము ఇంకా అలా వెళ్ళి మామిడి ఆకులు కోసుకొని వచ్చాము. అసలు ఫెస్టివల్ అంటే మామిడి ఆకులు మంచి వైబ్ ఇచ్చింది అనమాట. మా మమ్మీ ఎంత బాగా వేసింది గైస్ ముగ్గు. సో ఇంకా అలా ముగ్గు కంప్లీట్ చేసుకొని డెకరేషన్ అయితే చాలా సింపుల్గా విత్ ఇన్ 10 minutesలో కంప్లీట్ అయిపోయే డెకరేషన్ అనమాట. విత్ 2 చిన్నీస్ అండ్ బంతిపూలు, ప్లాస్టిక్ మనీ ప్లాంట్ మీషోలో ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది. సో అలా సూపర్గా డిజైన్ చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అండ్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకొకసారి డెకరేషన్ చేసేటప్పుడు వీడియో పెడతాను. మ్యాక్సిమం నేను డెకరేషన్ అన్నీ నా ఓన్గానే చేసుకుంటాను గైస్. నాకు చాలా ఇంట్రెస్ట్ డెకరేషన్ చేయడం అనేది. ఇంకా అలా అయిపోయిన తర్వాత గడపకి పసుపు రాసేసి బొట్లు పెట్టేశాము. ఇంకా పీట రెడీ చేస్తున్నప్పుడు అసలు నాకు ముగ్గులు రావని చెప్పాను, మళ్ళీ ఇక్కడ వేసుకున్నాను ఏంటి అనుకుంటున్నా. లేదు గైస్, నేను కొంచెం మేనేజ్ చేస్తాను, మరీ అంత వరస్ట్గా అయితే ఏం లేండి. సో ఇంకా అమ్మవారిని అలా పెట్టేసి మేము చాలా యూనిక్గా అండ్ చాలా సింపుల్గా చేసుకుంటాము. అండ్ అమ్మవారిని అయితే పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి బొట్టు అండ్ పసుపు గంధం మనం ఎలా అయితే రెడీ అవుతామో అమ్మవారికి కూడా అలాగే చెప్పింది మా మమ్మీ. సో మా మమ్మీ ఎలా అయితే చేస్తుందో సో నేను అలాగే చేస్తానన్నమాట.
అటు సైడ్ ఏమో వినాయకుడిని అండ్ ఇటు సైడ్ ఏమో వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను. ఈ వెంకటేశ్వర స్వామి స్పెషాలిటీ ఏంటంటే నైట్ టైము మనం లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత మొత్తం కలర్ చాలా బాగుండిద్ది. ఒక వీడియోలో చూపిస్తాను గైస్. అదొక డిఫరెంట్ కలర్లా వస్తుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము లాస్ట్ షిరిడి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు దాకా అస్సలు నాకు అలాంటి ప్రోడక్ట్ అనేదే దొరకలేదు. సో ఇంకా అమ్మవారికి గంధం పసుపు రాసేసిన తర్వాత దీపారాజన చేసుకొని మనం పూజ అయితే స్టార్ట్ చేస్తాము. నేను ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా బాగా చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ ఈ ఇయర్ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది గైస్. ఎంత ఫాస్ట్గా డేస్ అనేది రన్ అవుతున్నాయి అంటే చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవర్ణం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గైస్ చూసి షాక్ అయ్యారా? లేదు గైస్, నేను బాగానే సాంగ్స్ పెడతాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మీ ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః. సో ఇక అలా 108 కంప్లీట్ చేసుకున్నాం. 108 ఫ్లవర్స్తో కంప్లీట్ చేసుకొని తర్వాత గౌరీదేవిని చేసుకున్నాము. గౌరీదేవికి కూడా పూజ చేసిన తర్వాత ఇంకా మమ్మీ ఈలోపు ప్రసాదాలు అయితే చేస్తుంది. ఇంకా మనకి ఫెస్టివల్స్ అంటే ఆల్మోస్ట్ పులిహార దద్దోజనం సో అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈలోపు నేను పూజ అంతా కంప్లీట్ చేసుకొని అందరినీ పిలిచాను పండు తాంబూలం తీసుకోవడానికి అని. అండ్ నెక్స్ట్ ఇంకా నాకు గిఫ్ట్ మ్యాక్సిమం నేను ఏ ఫెస్టివల్ వచ్చినా ఈ సిల్వర్ ఫ్లవర్స్తో పూజ చేస్తాను. ఇవి కూడా 108 ఉంటాయి. నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట. చాలా క్యూట్గా 108 ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. అరౌండ్ మేము 8 years అయింది తీసుకొని. ఇంకా అలా ధూపం వేసేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసాము. అండ్ ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా పూజ అలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 5 ముత్తైదులు పిలిచి పండు తాంబూలం ఇద్దామనుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం కింద మేము పూజ చేసుకొని ఆ ముత్తైదులందరికీ పండు తాంబూలం ఇచ్చాము. అంతే అంతే అంతే. మనం పిలిచిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి అండ్ పండగ మొత్తం కూడా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా జరిగితే ఎంత హ్యాపీగా ఉండిద్ది ఆ డే మొత్తం కూడా. నాకు కూడా చాలా బాగా అనిపించింది. డే మొత్తం కూడా పీస్ఫుల్గా ఎండ్ అయిపోయింది అనమాట చాలా డేస్ తర్వాత. అండ్ అమ్మవారు కూడా చాలా బాగా డెకరేషన్ చేశాము. అండ్ అమ్మవారు కూడా చాలా నవ్వుతూ ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా చూస్తున్నప్పుడు ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది కదా, సో అలా అనమాట. ఇంకా పానకం వడపప్పు గారెలు పులిహార దద్దోజనం ఇలా అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా మా సిస్టర్ కూడా అక్క నేను కూడా తాంబూలం ఇస్తాను ఫర్ ది ఫస్ట్ టైం అని చెప్పింది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం యాజ్ ఎ ఎల్డర్ సిస్టర్గా సో ఇంకా అలా సిస్టర్కి కూడా బ్లెస్సింగ్ ఇచ్చేసిన తర్వాత ఇంకా నైట్ మేమైతే టెంపుల్కి వెళ్ళాము. అండ్ నైట్ కూడా అమ్మవారికి పూజ చేసుకున్నాము. ఈవినింగ్ కూడా చేసుకుంటే చాలా మంచిదని చెప్పి ఇంకా మార్నింగ్ అక్క మిస్ అయింది కాబట్టి ఈవినింగ్ తాంబూలం ఇచ్చేసామన్నమాట. మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనం అనుకున్న ప్రతి ఒక్క కోరిక
నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మేము అందరం ఒకే ఫ్యామిలీ కాబట్టి, సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.